స్వర్ణక్రాంతి న్యూస్కి స్వాగతం. రానున్న ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును జనసేన నాయకులు పోతిన వెంకట మహేష్కు కేటాయించాలని మంగళవారం రాత్రి చిట్టినగర్ నగరాల కళ్యాణ మండపంలో నగరాల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ అంటే పోతిన మహేష్ అన్నంతగా ప్రజల్లో మహేష్ పేరు సంపాదించారని చెప్పారు. ఈ ఎన్నికల్లో 30 నుంచి 40 వేల మెజార్టీతో గెలవాలంటే అది పోతిన మహేష్ వల్లే సాధ్యపడుతుందని వక్తులు అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి మహేష్ తిరిగారని, అందరి అభిమానాన్ని చొరగొన్నారని వారు వివరించారు. ఈ సమావేశంలో చిట్టినగర్ అమ్మవారి గుడి అధ్యక్షులు లిగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మరిపిడి హనుమంతరావు, నగరాల సంఘం నాయకులు పోతిన వేస్ కంటేశ్వరరావు, గుజ్జూరి అమర్, తమ్మిన హేమంత్ కుమార్, రాంపిళ్ళ శ్రీనివాసరావు, పిళ్ళ శ్రీనివాసరావు, లింగిపిల్లి రామకృష్ణ, సుకాశి కిరణ్, ప్రముఖ న్యాయవాదులు గోగిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పోతిన మహేష్కి మద్దతుగా ప్రసంగించారు. ఈ సమావేశం చివరిలో పాల్గొన్న పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ తన పట్ల అభిమానాన్ని చాటి చెప్పిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజుల్లో ఇక్కడ సీట్ లేకపోతే అక్కడ సీటు గొడవలు దూకుతూ ఉన్నారు. కానీ మహేష్ ఒక్క మాట చెప్పాడు, నేను జనసేన జెండాతోనే ఉంటా, నాకు ఏ అన్యాయం జరిగినా తర్వాత ఆలోచిస్తా, జనసేన జెండా తప్ప వేరే జెండా పట్టుకోను, ఏ చేతితో పట్టుకుంటానో వేరే జెండా పట్టుకుంటే నా చేతిని కత్తితో నరకండి అని తన నిజాయితీని చాటుకున్నటువంటి వ్యక్తి మహేష్. అలాగే 10 సంవత్సరాల కష్టం, 10 సంవత్సరాల ప్రజాసేవ, 10 సంవత్సరాల గుర్తింపు మహేష్ గారి సొంతం. కనుక పవన్ కళ్యాణ్జీ మీరు బీసీ మహేష్కి సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సంస్కృతిగా మిమ్మల్ని మేము అభ్యర్థిస్తాం. నగరాల ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నాను. మరి గత 10 సంవత్సరాల నుంచి పోతిన వెంకట మహేష్ గారు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి మరి అంతకుముందు ఆయన జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి కార్యదర్శిగా ఎన్నో పోరాటాలు చేశాడు. అటువంటి పోరాటాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి, ఆయన ఆదర్శాలకి, ఆయన ప్రశ్నించే తత్వానికి ఆకర్షితుడై జనసేన రాష్ట్ర కార్యకర్త అని ఒక నినాదంతో తను జనసేన కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అనేక సమస్యల మీద మరి మీ ఛానల్స్ ద్వారా, మీ మీడియా ద్వారా మేము ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అతను పోరాటం గురించి, అతను ఎవరైతే సమస్యల మీద ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ గురించి, బడుగు బలహీన వర్గాల గురించి, దేవస్థానాల్లో జరిగిన అవకతవకల గురించి అనేక విషయాల మీద ఆయన పోరాటం చేశాడు. మరి పోతిన మహేష్ అంటేనే పోరాట యోధుడు. ఎందుకంటే జనరల్గా పోరాటాలు గతంలో కమ్యూనిస్ట్ పార్టీల నుంచి కమ్యూనిస్ట్ నాయకులు పోరాటం చేస్తుంటే చూసాం. మరి ఇతర రాజకీయ పార్టీలు ఎక్కడ కూడా పోరాటాలు చూడలేదు. అటువంటి పోరాట నాయకుడిని మరి తను ఎంతో కష్టపడి తన వృత్తిని కూడా వదిలిపెట్టుకొని తను ఈ రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత రీసెంట్గా కూడా అనేక సమస్యల మీద అతను పోరాటం చేయడం చూసాం. అతను నమ్ముకొని చాలామంది అతని అడుగుజాడలో నడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ సీటు నాది, నీది కాదు, నువ్వు వెళ్ళి పనిచేసుకోమని నియోజకవర్గంలో అతనికి ఏ రోజే చెప్పాడు. ఆ రోజు నుంచి రాజకీయాల గురించి ఆలోచించకుండా, సీటు వస్తుందా రాదా అని కూడా ఆలోచించకుండా తను ప్రజాసేవ చేస్తూ వస్తున్నాడు. మరి పొత్తులు పెట్టుకున్నారు, కూటమి ఏర్పడ్డారు. దేనికి ఏర్పడ్డారు కూటమి? ఈ రాష్ట్రంలో మీ కూటమి ద్వారా ప్రజలకు సేవ చేయాలి, మీ కూటమి అధికారంలోకి రావాలని మేము కూటమి ఏర్పాటు చేసుకున్నారు. మరి కూటమి ఏర్పాటు చేసుకున్నప్పుడు గెలిచే అభ్యర్థిని, పోరాటం ద్వారా 10 మందికి సేవ చేసే అభ్యర్థిని మీరు సీట్ ఇవ్వాలి, గెలిపించుకోవాలి. కానీ గెలిచే సీట్ని రాష్ట్రంలో ఈ కూటమిలో మొదటగా గెలిచే సీట్ని వదిలిపెట్టుకొని ఇవాళ మీరు ఇంతవరకు అన్యాయం చేసుకుంటే కూటమి ఎంతో నష్టపోతుందని చెప్పి నేను నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాగే పోతిన మహేష్ గారు నిక్కచ్చిగా ఒకే పార్టీని నమ్ముకొని ఆయన మన ఇంటర్వ్యూలో చెప్పారు, నేను జెండా మార్చినట్టయితే నా చెయ్యి కొబ్బరి బొండాలు కొట్టేది ఖచ్చితంగా నా చెయ్యి నరుకుని వెళ్ళిపోండి. అంత నిజాయితీతో, నిబద్ధతతో ఈ జనసేన పార్టీ కోసం, ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి పోతిన వెంకట మహేష్ గారికి సీటు ఇచ్చి మీ తప్పుని సరిదిద్దుకొని ఈ సీటు గెలిచి మీ కూటమి మంచి నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తూ నాకు అవకాశం తర్వాత నిర్ణయించుకుంటామని ఇంకా టైం ఉంది. మే 13వ తారీఖు ఎలక్షన్స్ ఉంది. రేపు ఏప్రిల్ 25వ తారీఖు నామినేషన్ ప్రక్రియ ఉంది. ఇవాళ నిన్న మీ ఛానల్స్ చూస్తున్న ఛానల్ పెట్టి కూడా అన్ని 3 పార్టీలు కూడా ఏదో సమన్వయం చేసి
మళ్ళీ సర్దుబాటు చేసుకోవాలి. కొన్ని చోట్ల ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తున్నాయి కాబట్టి ఎవరెక్కడైతే బాగుంటుందని 3 పార్టీలు మళ్ళీ కూర్చొని సమన్వయం చేసుకొని మళ్ళీ ఇస్తామని చెప్పి ఒక ఛానల్స్ ద్వారా, మీ ఛానల్స్ ద్వారానే మేము అంతా కూడా చూస్తున్నాం. అదే ఆశాభావంతో, అదే దీంతో చివరి మినిట్ వరకు కూడా పవన్ కళ్యాణ్ గారితో ఏదైతే నమ్మి ఆ సిద్ధాంతం నమ్మి వచ్చాడో ఆ సిద్ధాంతం మీదే పవన్ కళ్యాణ్ కోసం చివరి దాకా వెయిట్ చేశారు. వాని నిర్ణయం ఫైనల్ నిర్ణయం అయినప్పుడు ఆ తర్వాత మిగతా విషయాలు అనేది మళ్ళీ మేము చర్చించుకొని దాన్ని పరిపూర్ణంగా చేయాలని అందరికీ తెలియదు.